సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల తేదీ ప్రకటించడంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల రణరంగానికి రెడీ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది అధికార వైసీపీ. తిరిగి అధికారమే జయంతో ఉన్న వైసీపీ గెలుపు కోసం కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది. అలా మార్పు చేసిన వాటిలో తిరువూరు నియోజకవర్గం కూడా ఒకటి. సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని కాదని మరి టీడీపీ నుంచి పార్టీలోకి వచ్చిన నల్లగట్ల స్వామిదాస్కు టికెట్ కేటాయించింది వైసీపీ పార్టీ అధిష్టానం. నల్లగట్ల స్వామిదాస్ పార్టీలో చేరిన తరువాత వైసీపీ పరిస్థితి ఎలా ఉంది, ఆయన పార్టీ కేడర్ ఏ విధంగా మమేకం అవుతున్నారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరువూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. సామాజిక సమీకరణ లెక్క ప్రకారం కూడా తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీలు, బీసీలు అధిక సంఖ్యలో ఉంటారు. వీరు ఏ పార్టీకి అండగా ఉంటే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక రాజకీయ పరంగా చూసుకుంటే టీడీపీ ఇక్కడ గెలిచి 2 పుష్కరాలు దాటిపోయింది. గతంలో కాంగ్రెస్కు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలు తరువాత వైసీపీకి పట్టం కట్టారు. 2014, 2019 ఎన్నికల్లో తిరువూరు నుంచి రక్షణ నిధి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ 2 సార్లు కూడా రక్షణ నిధి చేతిలో నల్లగట్ల స్వామిదాస్ ఓడిపోయారు. ఆయన ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇదే సమయంలో రక్షణ నిధిపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు ఆయన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వెనకపడ్డారనే సమాచారం తెలుసుకున్న పార్టీ అధిష్టానం ఈసారి రక్షణ నిధికి టికెట్ నిరాకరించింది. ఈసారి నల్లగట్ల స్వామిదాస్కు సర్వేలు అనుకూలంగా ఉండడంతో ఆయన పార్టీలోకి తీసుకొచ్చేలా చేసిన ప్రయత్నాలు ఫలించాయి. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్ నియోజకవర్గంలో తన పనిని మొదలుపెట్టారు. నియోజకవర్గంలో పార్టీ గెలిపే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. దీంతో పాటు టీడీపీ నేతలతో ఉన్న పాత పరిచయాలను కూడా వినియోగించుకుని వారిని వైసీపీలోకి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. నల్లగట్ల స్వామిదాస్కు వ్యక్తిగతంగా మంచి పేరుంది. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న నల్లగట్ల స్వామిదాస్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అయితే టీడీపీ నుంచి పెద్దగా మద్దతు రాకపోవడంతో ఆయన గత 2 ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నారు. నియోజకవర్గంలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. ఇప్పుడు వారికి బలమైన లీడర్ కూడా తోడు కావడంతో తిరువూరులో వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియకపోవడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. టీవీ చర్చల్లో పాల్గొనే కొలుకుపూడి శ్రీనివాస్ ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఆయన తిరువూరు గురించి పెద్దగా తెలియకపోవడం, స్థానిక లీడర్లు కొలుకుపూడి శ్రీనివాస్తో పెద్దగా మింగిలి కాలేకపోతున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ గెలిపోయే కార్యకర్తలు పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. ఇక వైసీపీలో చేరిన నల్లగట్ల స్వామిదాస్ కొత్త పాత మిత్రులను కలుపుకుని ముందుకు వెళ్తున్నారు. ఇంటింట ప్రచారం నిర్వహిస్తూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వివరిస్తూ జగన్ను మళ్లీ సీఎం చేయాలని కోరుతున్నారు. ఈసారి నల్లగట్ల స్వామిదాస్ ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే తిరువూరులో వైసీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.